మహిళలకు కాంగ్రెస్ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు హస్తం నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ నిర్వహించారు. మహిళలను కోటీశ్వర్లను చేయడమే సర్కార్ ధ్యేయమని అన్నారు మంత్రులు. ఇక ఆడబిడ్డల ఆర్థిక అభివృద్ధికి సర్కార్ కృషి చేస్తోందని అన్నారు కాంగ్రెస్ నేతలు. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ మహిళా సంఘాల్లో చేరి ఆర్థికంగా ఎదగాలన్నారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు మంత్రి. 7 మండలాల్లోని 5,329 సంఘాలకు 5,66,16,000 రూపాయలు అందజేశారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఇచ్చిందన్నారు పొన్నం. ప్రజాపాలన ప్రభుత్వం ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 304 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాల కింద మహిళా సంఘాలకు ఇచ్చింది. అందులో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన 7 మండలాల్లో 5,66,00,000 రూపాయల 16,000 రూపాయలని ఈరోజు మహిళా సంఘాలకు చెక్కు ద్వారా అందజేయడం జరిగింది. మండల వారీగా ఇండస్ట్రీకి లోన్ కావాలన్నా మహిళా సంఘాల దగ్గరికి బ్యాంకర్సే వచ్చి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలనే ఈ ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా ఎన్ని కోట్లైనా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 18 సంవత్సరాల నుంచి ప్రతి మహిళను సభ్యులుగా చేర్చుకుంటూ సంఖ్యను పెంచుతూ వాళ్ళకు అవసరమైనటువంటి ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది. మహిళలకు నాణ్యమైన చీరలను అందిస్తున్న ఘనత రేవంత్ సర్కార్దేనన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి చీరలు ఇచ్చారో అందరికీ తెలుసునన్నారు. మహిళల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో కలిసి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తర్వాత మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేశారు. ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ వడ్డీ లేని రుణాల వరకు అన్ని సదుపాయాలు మహిళలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అప్పుడు ఎలాంటి చీరలు ఇచ్చారు, ఇప్పుడు ఎంత నాణ్యమైన చీరలు, నిజంగా కూడా కట్టుకునే విధంగా ఉన్న చీరలు మీకు పంపిణీ జరుగుతూ ఉంది. ఇలా వడ్డీ లేని రుణాలు దాదాపు 3 కోట్ల పైసలకు వడ్డీ లేని రుణాలు మీకు ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ బిక్నూరులో మీ అందరితో పాలు పంచుకొని ఈ చెక్కుల పంపిన కార్యక్రమం పాల్గొనే అవకాశం నాకు దొరకడం అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మహిళలందరూ ఆర్థికంగా బలంగా ఉండాలన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్. ప్రభుత్వ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ రైతు వేదికలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు 2,31,12,000 చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ, నేతలు పాల్గొన్నారు. కష్టపడితేనే డబ్బు మన దగ్గర ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం ద్వారా మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న అందరినీ లక్షాది కరోడ్పతిని చేయాలని అనే చిత్త ఉద్దేశంతో చెప్పినప్పుడు మీరందరూ పట్టుదల పట్టుకొని మీ ఏ స్కీమ్స్ ఉన్నాయో దాన్ని అర్థం చేసుకొని మా ఉన్న కన్సర్న్ అధికారులతో తీసుకోండి. ఏ మహిళకైనా కానీ ఏది అవసరం ఉన్నా 1% కూడా మొహమాటం పడుతుంది. ఎవరెవరికి ఏమేమి వచ్చినాయి, స్కీమ్లు వచ్చినాయి, వాళ్ళకి బెనిఫిట్స్ ఏమి వచ్చినాయి, సన్న బియ్యము, పెన్షన్లు రకరకాలుగా చేస్తున్నారు. గత 10 ఏళ్లలో అమలు కాని పథకాలు 2 ఏళ్లలో అమలవుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. త్వరలో జరిగే సర్పంచ్ ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని అన్నారు బొజ్జు పటేల్. కాంగ్రెస్ హయాంలో మహిళలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళల కోసం కాంగ్రెస్ ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. త్వరలో అర్హులైన వారికి పింఛన్లు అందించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టనుందన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో 100 మందికి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ మహిళలకు ఏం చేసిందో చెప్పాలని అన్నారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. మేము మహిళా సంఘాలకు మహిళా శక్తి కింద చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. కేవలం మహిళా సంఘంలో ఉన్న వాళ్ళు కాదు, మహిళా సంఘంలో లేని వాళ్ళు ఉంటే వాళ్ళని మహిళా సంఘంలో చేర్చి వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక్కరికే కాదు, ఒక కుటుంబంలో 5 సభ్యులైనా ఆ 5 కూడా చీరలు ఇస్తున్నాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళలను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ప్రజాప్రభుత్వ హయాంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలోని ఐకేపీ గ్రూప్లకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పావుల వడ్డీ కూడా మర్చిపోయింది, పావుల వడ్డీ కూడా ఇయ్యలే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక
మరి పావుల వడ్డీ కాదు కదా, అసలు వడ్డీనే లేకుండా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా గత అక్టోబర్ నుంచి అంటే 24 అక్టోబర్ నుంచి 25 మార్చి వరకు ఒక్క భువనగిరి నియోజకవర్గానికే 5,65,00,000 రూపాయలు మహిళల అకౌంట్లలో చేరవేసే కార్యక్రమం ఈరోజు వాళ్ళకు చెక్కు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేసినాం. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ రైతు వేదికలో మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై సంతోషం వ్యక్తం చేశారు మహిళలు. సీఎం అమలు చేస్తున్న పథకాలతో ఎంతో లబ్ధి పొందుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు వడ్డీలు కడుతూ ఇబ్బందులు పడ్డ తమకు వడ్డీ లేకుండా అప్పులు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు మహిళలు. వడ్డీ లేని రుణం ఇవ్వడమే కాకుండా ఇందిరా మహిళా శక్తి పథకం కింద 18 పథకాలను మాకు ప్రభుత్వం ఇచ్చింది. వాటిలో భాగంగానే మిల్క్ పార్లర్, బ్యూటీ పార్లర్, ప్యాడీ మరియు మదర్ యూనిట్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా మాకు టీచింగ్, యూనిఫామ్ టీచింగ్ చేసుకోవడం వల్ల మాకు ఎంతో ఆదాయం వస్తుంది. మాకు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు మా మహిళలను ప్రత్యేకంగా గుర్తించి అనేక విధాలుగా లబ్ధి పొందే పనులు కూడా మాకు చేకూరుస్తున్నారు. వడ్డీ లేని రుణం ఉంటే 10 మంది మీ ఒక సంఘంగా కూడితే మాకు 20 లక్షల లోన్ ఇస్తున్నారు. మా మహిళల మీద గవర్నమెంట్కు నమ్మకం కలిగింది. మహిళలను ఆర్థికంగా బలంగా ఉండేలా చేయడమే కాంగ్రెస్ సర్కార్ ముఖ్య ఉద్దేశమని అన్నారు హస్తం నేతలు. ప్రజాప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు.